హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. నేను ఇప్పుడు మీకు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో సగ్గుబియ్యం ఉప్మా అనేది చేసి చూపిస్తానండి. అండ్ ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్దీ, బాగా చలవ కూడా చేస్తుంది. ముందుగా మనం చిన్న సైజ్ సగ్గుబియ్యం నేను తీసుకున్నాను. సగ్గుబియ్యంలో వాటర్ పోసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకోవాలండి. మనం ఎప్పుడైతే ఉప్మా చేద్దాం అనుకుంటున్నామో ఆ ఉప్మా చేద్దామని ముందు ఒక 1 అవర్ ముందు లేకపోతే 1.5 అవర్ ముందు మనం ముందే నానబెట్టుకుంటే ఇవి బాగా నానుతాయి. అప్పుడు మనం ఉప్మా చేసుకుంటే అవి కొంచెం మెత్తగా తగిలి మనకి తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది, ఉప్మా టేస్ట్ బాగుంటుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రాసెస్. సో ఇవి నేను ఇప్పుడు నానబెట్టుకుంటున్నాను. లెట్ us స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఉప్మా చేసుకోవడానికి ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఇది మామిడికాయ అల్లం తురుము అండి, అల్లం తురుము, పోపు సామాన్లు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వేపించనపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి. సో నూనె కాగిన తర్వాత మామిడి అల్లం ముక్కలు, అల్లం ముక్కలు, మొత్తం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇప్పుడు వీటిని త్వరగా వేయించుకోవాలి.